నిన్న జరిగినటువంటి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో అరౌండ్ 60 రన్స్ చేంజ్తో ఇండియా అయితే విన్ అయిపోయింది. మెయిన్గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే పాకిస్తాన్ని మనం ఇన్ని రోజులు ఒక ఇండియా తిట్టేదన్నమాట. ఇండియా ఇంకొక వేరే కంట్రీస్ కూడా వాళ్ళు టెర్రరిస్టులు అది ఇదని తిట్టేది. బట్ నిన్న జరిగిన మ్యాచ్తోని పాకిస్తాన్ని వాళ్ళ ఫ్యాన్సే తిడుతున్నారు. पाकिस्तान मैच हार चुके इंडिया से कैसा लग रहा है? भाईजान मेरा ख्याल है अब ये रूटीन मैटर बन गया है. थोड़ा सा मुझे होप थी आज की टीम की कुछ चेंजेस. పాకిస్తాన్ ఇండియాలో ఓడిపోవడం అనేది రొటీన్గా మారింది. వీళ్ళు ఇండియా చేతిలో గెలవరు, ఇంకా వీళ్ళకి చేత కాదు అని చెప్పేసి ఒక పాకిస్తాన్ ఫ్యాన్ వీడియో వైరల్ అయిపోతుంది. ఎందుకనంటే బూమ్రా బౌలింగ్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఫేస్ చేయలేకపోయారు. ఇంకొకటి బాబర్ అజం ఒకప్పుడు ఉన్నంత లేదు, అతనికి రిటైర్మెంట్ ఇచ్చేయడం బెటరు. బాబర్ అజం ఎప్పుడు వెళ్ళిపోతే అప్పుడే పాకిస్తాన్ ఏమైనా విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయేమో అని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు. మొత్తానికైతే ఇండియాని లీడ్ చేయడం వీళ్ళ వల్ల కాదు, పాకిస్తాన్ వల్ల కాదు అని చెప్పేసి ఒక ఫ్యాన్ అయితే మీడియా ద్వారా చెప్పడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. ఇంకొకటి పాకిస్తాన్కి చాలా బ్యాడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళు ఈ క్రికెట్తో పాటు హాకీ గేమ్ కూడా ఆడాలని చెప్పేసి పాకిస్తాన్ హాకీ టీం ఆస్ట్రేలియాకి రీచ్ అయిన తర్వాత అక్కడ హోటల్ బిల్ పే చేయాలని చెప్పేసి వాళ్ళు వేకేట్ చేయించారు. దాంతో అక్కడ ఉన్నటువంటి హాకీ ప్లేయర్స్ మొత్తం రోడ్డున పడిపోయారు మొత్తం. సో దీనికి కారణం అక్కడ మేనేజ్మెంటే అని చెప్పేసి అంటున్నారు. మొత్తానికి ఇండియా విన్ అయినా కూడా అభిషేక్ శర్మ స్కోర్ చేయడం అనేది కొంచెం ఫ్యాన్స్కి డిసప్పాయింట్గా ఉంది. చాలామంది చాలా హోప్స్ పెట్టుకున్నారు. మీరేమనుకున్నారు అభిషేక్ శర్మ గురించి ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.